ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ బాగి, నీకు అమ్మ వాళ్ళని లేదా? నా పిల్లలకి నేను అమ్మనే కదా మావయ్య. నా కడుపును పుట్టకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నా మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం నేను అమ్మనైపోయాను. ఆయనతో పిల్లలతో ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉంటే చాలు. నాకంతకు మించి ఏమీ వద్దు. సవతి తల్లి అమ్మ అవ్వలేదనే మాటని నువ్వు తప్పని రుజువు చేస్తున్నావు బాగి. నువ్వు అమర్ జీవితంలోకి రావడం నిజంగా మా అదృష్టం. స్వామీజీ, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియడం లేదు, కానీ ఏం చేసినా అనామికని ఇంట్లో నుంచి బయటకు పంపలేకపోతున్నాను. ఇవాళ అనామిక నన్ను బెదిరించింది. ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు నన్ను అమర్కి శాశ్వతంగా దూరం చేస్తుంది. నా సమస్యకి ఒక సమాధానం ఇవ్వండి స్వామీజీ. అనామికని ఇంట్లో నుంచి పంపించడానికి నాకొక మార్గాన్ని చూపించండి. నీ సమస్య సరైంది కానప్పుడు నేను సమాధానం ఎలా ఇవ్వగలను మనోహరి? అర్థం కాలేదు స్వామీజీ. తప్పు జరుగుతుంది. నువ్వు వెతికే సమాధానంలో కాదు, నీ ప్రశ్నలోనే తప్పుంది. ఏంటి, ఇంకా అర్థం కాలేదా? నీకున్న ప్రమాదం అరుంధతినా అనామికనా? నువ్వు ఆ కుటుంబానికి దూరంగా పెట్టాల్సింది అరుంధతినా అనామికనా? అరుంధతిని. మరి అనామికని ఎందుకు ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నావు? అరుంధతిని ఆ అమ్మాయి ఒంట్లో నుంచి పంపితే సరిపోతుంది కదా. కానీ ఆత్మని మనిషి శరీరంలో నుంచి ఎలా వేరు చేయగలం స్వామీజీ? అసలు అది సాధ్యమేనా? సాధ్యమే. రేపు పౌర్ణమి ఆత్మని శరీరం నుంచి వేరు చేసి బంధించవచ్చు. ఆ ఘోర కూడా ఇలానే పౌర్ణమి అమావాస్య అని నా టైం అంతా వేస్ట్ చేశాడు. ఈసారి మళ్ళీ ఆ తప్పు చేయలేను. నా నమ్మకాన్ని నిన్ను నమ్మమని నేను అడగడం లేదు మనోహరి. నువ్వు సమాధానం అడిగావు, నేను చెప్పాను. చెయ్యడం చెయ్యకపోవడం నీ ఇష్టం. స్వామీజీ తప్ప నాకు వేరే ఆప్షన్ ఎలానూ లేదు. ఒకసారి ఏం చెప్పింది కూడా చేద్దాం. ఏం చేయాలో చెప్పండి స్వామి. పనైన తర్వాత నన్నొచ్చి కలు. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. సరే స్వామీజీ, రేపటితో అరుంధతి కథ ముగించేస్తాను. ఈ మనోహరి మరల మరొక పన్నాగము పన్నుచున్నది. బాలిక తన కుటుంబమును కాపాడుకొనుటకు ఎంతో కష్టపడి అనామిక శరీరమున ప్రవేశించినది. ఈ స్వామీజీ చెప్పిన పనిని మనోహరి ఆచరించినచో బాలిక మరల ప్రమాదమున పడును.
జగన్నాథ, ఏ పౌర్ణమి రోజైతే బాలికకు తన కుటుంబమును కాపాడుకున్నటకు శక్తుల్నిచ్చే బలవంతురాల్ని చేసితివో, అదే పౌర్ణమి నాడు బలహీనురాల్ని చేయుచున్నావా స్వామి? ఆ బాలికతో మాట్లాడలేను, ముంచుకొస్తున్న పెను ప్రమాదమును ఆపలేను. జగన్నాథ, ఆ బాలికకు నీవే అండయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు అమృత. ప్రిన్సిపల్ మ్యామ్ మీ ఇద్దరిని రమ్మంటున్నారు సార్. సరే, మిగిలిన వాళ్ళందరి నేమ్స్ నోట్ చేసుకో. ఓకే. అమ్మో, ప్రిన్సిపల్ పిలిచిందంటగా, ఎందుకు? ఆవిడ చెప్పినట్టు బంటిని ఆర్గనైజర్స్ టీమ్ లో పెట్టుకోలేదని ఇలా పిలిచి టార్చర్ చేస్తుంది. ఆవిడ మారదక్క. నెక్స్ట్ నీ పేరు చెప్పు. మీరు చెప్పండి రా, ఎవరెవరు ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు? రన్నింగ్. నువ్వు? గ్లాస్ పికింగ్. అనంత్? చెస్ అక్క. సరే, వెళ్ళి ప్రిన్సిపల్ కి నేమ్స్ ఇచ్చొస్తాను. హలో అమృత. గేమ్స్ కి నేమ్స్ ఇచ్చారా? ఏంటి ఇప్పుడు గేమ్స్ ఆడి గెలిచేద్దామనే? అరే బంటి, నీకు మత్తి మరపా ఏంటి? లాస్ట్ టైం గెలవడం చూడలేదా ఏంటి? చూడు పాప, పనికిరాని వాళ్లతో పోటీలో గెలిచి కాలర్ ఎగరేయడం కాదు, నాలాంటి ఛాంపియన్తో ఆడి గెలిచి అప్పుడు మాట్లాడు. బంటి, గొడవ చేయకుండా వెళ్ళు, మేము క్లాస్కి వెళ్ళాలి. పదండి. ఏ లూజర్స్, ఏంటి పోటీ అంటే పారిపోతున్నారా? మరీ అంత భయపడుతున్నారా? అరే బంటి, నీకెందుకురా ఈ పంచ్ డైలాగులు పోటీలు? ఏదో స్కూల్కి వచ్చామా, పెట్టిన క్యారేజ్ తిన్నామా, ఈవినింగ్ వరకు ప్రిన్సిపల్ని ఏడిపించి వెళ్ళామా అన్నట్టు ఉండకుండా నీకు అవసరమా ఇవన్నీ? ఏయ్, ముందు పోటీలో దిగి గెలిచి మళ్ళీ మాట్లాడండి రా. సరేరా బంటిగా, ఛాలెంజ్ కి నేను రెడీ. ఏం గేమ్ ఆడదామో నీ ఇష్టం. నేను గెలిస్తే యాన్యువల్ డే అయ్యే వరకు నీ మొహం మాకు తక్కువగా చూపించు. అదే నువ్వు గెలిస్తే మేం నలుగురం ఏ గేమ్లోనూ పార్టిసిపేట్ చేయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.